సజ్జలపై క్రిమినల్ కేసు నమోదైంది. వైసీపీ చీఫ్ పోలింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో మాట్లాడిన సదరు వైసీపీ నేత విపక్షాల ఏజెంట్లను కట్టడి చేయాలంటూ తమ వారిని రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనుకుంటే పార్టీ పట్ల విధేయత అనుకోవచ్చు. అయితే ప్రభుత్వ సలహాదారుడుగా ఉంటూ ఆయన అలా మాట్లాడటం రాజకీయంగా అగ్గిరాజేసింది. గవర్నమెంట్ అడ్వైజర్ స్పీచ్ వైరల్ అవడంతో దానిపై విపక్షాలు ఒక రేంజ్లో విరుచుకుపడ్డాయి. ఆ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అసలెప్పుడు చట్టసభల మెట్లెక్కలేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన ఆయన్ని ప్రభుత్వ సలహాదారుగా నామినేట్ చేసుకున్నారు సీఎం జగన్. ఇక అప్పట్నుంచి వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2 ఆయనే. అటు ప్రభుత్వ వ్యవహారాలు ఇటు పార్టీ వ్యవహారాలు అన్నీ ఆయనే చక్కబెడతారని సొంత పార్టీ వారే అంటుంటారు. పేరుకి ప్రతి శాఖకి మంత్రులున్నా అన్ని విషయాలు ఆయనే డీల్ చేస్తారని, ఏ సబ్జెక్ట్ అయినా ఆయనే మీడియా ముందుకొస్తారని, అటు రాజకీయాలు ఇటు పాలనా అంశాల్లో ఆయన చెప్పిందే జగన్కు వేదమన్న టాక్ ఉంది. అలా షాడో సీఎం అనిపించుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలో కూడా చక్రం తిప్పారు. వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర ఆశావహులు ఆ విషయాన్ని మీడియా ముందుకొచ్చి చెప్పి మరీ సజ్జల పెత్తనంపై ధ్వజమెత్తారు. ఆ ప్రభుత్వ సలహాదారు ఎన్నికల ప్రచార సమయంలో కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పాత్రని సమర్థవంతంగా పోషించారు. ఇక ఇప్పుడు కౌంటింగ్ సమయం దగ్గర పడ్డంతో జగన్ పట్ల తన విధేయతను మరోసారి చాటుకున్నారు. వైసీపీ హెడ్ ఆఫీసులో ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడిన సజ్జల వారిని మోటివేట్ చేయాలని చూసిన తీరు వివాదాస్పదమైంది. ఆ సందర్భంగా ఆయన బాధ్యతాయుతమైన ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్నానని మర్చిపోయి ఎలక్షన్ కోడ్ లైన్ దాటి మాట్లాడారు. రూల్స్ పాటించేవారు కౌంటింగ్కు అక్కర్లేదని, వాదించేవారే మన ఏజెంట్లు వెళ్లాలని సెలవిచ్చారు. మనకు అనుకూలంగా అవతలి వాళ్ల ఆటలు సాగకుండా రూల్ని ఎలా చూసుకోవాలి, అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది నేర్చుకోవాలని, మనం పొరపాటున వాదించినా పర్వాలేదు కానీ రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్గా వద్దని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే జరిపే సైకలాజికల్ వాటన్నిటి మనం తట్టుకొని మనం ఏదో ఇది కాకుండా ముందు ప్రియంటివ్ వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం. అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి, ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం, మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి, ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి. ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదాం అనడానికి మనం కూర్చోాలి. సో మనకు అనుకూలంగా అవతలోడు ఆటలు సాకుండా చేసేట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి, అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఆ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ, టీడీపీ న్యాయవాది గోడపాటి లక్ష్మీనారాయణతో కలిసి తాడేపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై ఆయన పోలీసులకి కంప్లైంట్ చేశారు. క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఏజెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడడం కోడ్ ఉల్లంఘించటమే అన్న దేవినేని తాడేపల్లి వేదికగా వైసీపీ నేతలు ఆర్వోల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్తో గొడవపడాలి, ఇట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళకు రూల్స్ అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ సెక్షన్ 153A, 505(2), 171F అండ్ 171J ఆఫ్ IPC అండ్ అనుష్యం CBI కఠినంగా శిక్షించాలని, కేసు బుక్ చేయమని, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి. అటు బీజేపీ జనసేన నేతలు కూడా సజ్జల వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. కౌంటింగ్ రోజు అల్లర్లకు వైసీపీ ప్లాన్ చేస్తోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
కౌంటింగ్ ఏజెంట్స్ రూల్స్ ఫాలో కావద్దంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలకి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సజ్జలకు పిచ్చి పట్టిందని అందుకే ఇలా మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు. జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందన్న వ్యాఖ్యలపైన సెటైర్లు వేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిన్న ఎలక్షన్ ఆఫీసర్ని లెక్క చేయొద్దండి, ఎన్నికల కోడ్ని లెక్క చేయొద్దండి, మీరు ఇష్టానుసారం ఏమైనా చేయండి, చట్టం పక్కన పెట్టి పనిచేయండి, బాగా బలిసి బాడీలు పెంచుకొని రండి. అదే చెప్తున్నాం. ఎలా మీరు ఇంకా ఉస్తాద్ ఫైల్ మ్యాన్లు పట్టుకొస్తారా? ఎలక్షన్ కౌంటింగ్కి ఏమైనా పట్టుకొచ్చి వాళ్ళకి గంజాయి డ్రగ్స్ కల్పించి మద్యం సేవించి కౌంటింగ్లో పంపించాలని చెప్పి ఏమైనా కోచింగ్ ఇస్తున్నారో అడుగుతున్నాం. అందుకే ఆయనకి పిచ్చి పట్టిందా? ఓడిపోతున్నాను ఓటమి భయంలో పిచ్చి పట్టిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. కనీసం ఆయనకి చికిత్సని ఇప్పించండి, లేదా రేపు మా ప్రభుత్వం రాగానే మంచిగా చికిత్స ఇప్పిస్తాం. 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తా నేనే. సవాలు స్వీకరిస్తారా? ఏ వైసీపీ పేటీఎం కాలైనా సరే, ఏ వైసీపీ నాయకులైనా సరే. మొత్తానికి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అసలు ఈ తతంగమంతా చూస్తుంటే వైసీపీ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిందే నేను సజ్జల గారు చెప్పారు. అంటే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది దౌర్జన్యాలు చేయండి, ప్రతిపక్ష నాయకులను కొట్టండి, ప్రతిపక్ష నాయక కార్యకర్తలు కొట్టండి, ప్రెస్ మీద దౌర్జన్యం చేయండి. ఇదే కదా వాళ్ళు చేసింది. అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఈరోజు అధికారం పోతా ఉన్నా సరే తిరిగి అదే మాట్లాడుతున్నారు. ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ని గట్టిగా ఉండేవాళ్ళంట. అయ్యా తెలివిగా ఉండేవాళ్ళు లోపలికి వెళ్ళాలి. అక్కడ ఏమేమి ఓటు ఎవరికి పడింది దాన్ని నోట్ తెచ్చుకునే వాళ్ళు పోలే. కానీ ఇది రెజ్లింగ్ పోటీ కాదు. మీకు అలాంటి ఏదైనా కోరిక ఉంటే రెజ్లింగ్ పోటీ WWF అని అంటున్నారు. దానికి ఏదైనా పోతే సజ్జల గారు బాగుంటుంది తప్ప ఇలా రెచ్చగొట్టి వాళ్ళేమో ఏసీ రూమ్లో ఉంటారు, రెచ్చిపోయి వచ్చినట్టు కార్యకర్తలు జైల్లో ఉంటారు. ఇదే కావాల్సింది సజ్జల గారు. మీకు ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారు మీరు. ఖచ్చితంగా 4వ తేదీ మీకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చారు. దాన్ని ఆ రోజు ప్రజాక్షేత్రంలో ముందుకు రాబోతోంది. కాబట్టి ఓటమి భయంతోనే ఇలా అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాను. సాధారణంగా పోలింగ్ ముందు పోల్ మేనేజ్మెంట్ గురించి వింటూ ఉంటాం. ఇక పోలింగ్ ముగిసి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోకి చేరి 3 అంచెల భద్రత ఏర్పాటయ్యాక పార్టీలు చేసేదేమీ ఉండదు. ఈవీఎంలు భద్రపరిచిన సెంటర్ల బయట కాపలా కాయడం మినహా ఇంకేమీ చేయలేరు. అయితే సజ్జల వ్యాఖ్యలతో పోల్ మేనేజ్మెంట్ తరహాలోనే కౌంటింగ్ డే మేనేజ్మెంట్ అన్నది ఫోకస్ అవుతోంది. కౌంటింగ్ డే మేనేజ్మెంట్ చేయగలిగితేనే ఎన్నికల్లో తమకి గెలుపు సాధ్యమని వైసీపీ భావిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కౌంటింగ్ ఏజెంట్లకు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ మేనేజ్మెంట్ క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. రూల్స్ అంటూ మడికట్టుకుని కూర్చుని ఏ ఒక్క ఓటును వదిలేయద్దని, వైసీపీ టార్గెట్ ఏంటో తెలుసుకుని కౌంటింగ్ రోజు పనిచేయాలని, అవసరమైతే రూల్స్ దాటైనా పనిచేయాలని ఆయన తమ చీఫ్ ఏజెంట్లకి దిశానిర్దేశం చేయడం అందులో భాగమే అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మొత్తం మీద రేపు రిజల్ట్స్ ఎలా ఉంటాయో కానీ సజ్జల క్రిమినల్ ఛార్జెస్ ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడు. For more videos like this, subscribe Big TV channel.